హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇంకా ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళేది ఉంది షుగర్ టెస్ట్ కోసము. దానికోసం అయితే నేను ఇంకా మార్నింగే లేచాను. మార్నింగ్ లేచి నేనైతే ఇంకా టమోటాస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. రసం చేద్దాం అనుకున్నా. దానికోసమనే టమోటాస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఫస్ట్ అయితే నేను ఇట్లా ఇవి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి టమోటాస్, దానికోసం అని చెప్పేసి. మనకి కొంచెం మాగిన టమోటాస్ అయితే ఒక 4 పీసెస్గా కట్ చేసుకున్నా సరిపోతుంది. కానీ ఇవి కొంచెం గట్టిగా పచ్చిగా ఉన్నాయి, దానికోసమని సన్నగా కట్ చేయాల్సి వస్తుంది. ఇంకా టమోటాస్ అన్నీ కట్ చేసిన తర్వాత నేనైతే గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఇంకా టమోటాస్ అన్నీ కూడా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ మగ్గించుకోవాలన్నమాట. ఈలోపు నేనైతే ఫ్రెష్ అయిపోతున్నాను. ఇప్పుడైతే నా హెయిర్ అంతా నైట్ చిందరబందర అయిపోయిందనమాట. నేను ఎక్కువ పొర్లుతూ ఉంటాను అనమాట. ఒక్క సైడ్ అసలు నిద్ర పట్టదు. ఇప్పుడైతే ఈ 7th మంత్ వచ్చినప్పటి నుంచి నాకు అసలు నిద్ర పట్టట్లేదు. నైట్ తిరుగుతూ పక్కకి ఈ సైడ్కి ఆ సైడ్కి తిరుగుతూనే ఉన్నాను అనమాట. ఇంకా జుట్టు అంతా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అంతా తుడుచుకున్న తర్వాత నేను ఇంకా మాయిశ్చరైజర్ అయితే కొంచెం అప్లై చేసుకున్నాను. నా ఫేస్ డ్రై అయిపోతుంది ఈ మధ్య ఎక్కువ చాలా. ఇంకా దానికోసం అయితే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను. చేసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈలోపు మన టమోటాస్ కూడా ఇంకా మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత నేనైతే రైస్ కూడా పెట్టేశాను పక్కన. ఇంకా నేనైతే రైస్ పెట్టేసిన తర్వాత టమోటాస్కి అయితే ఇంకా మనము ఇందులో కొంచెం వాటర్ వేసుకొని చల్ల పెట్టాలన్నమాట. చల్లగా అయిపోయినాక ఇట్లా కలుపుకోవాలి. మనం మొత్తం పిండేసుకొని అందులో ఉన్న పిప్పేదంతా సైడ్ తీసేసుకోవాలి. నేనైతే ఇట్లానే చేస్తాను రసం అయితే. ఇంకా కొందరు వాటర్ వేసి ఉడకబెట్టి చేస్తారు. నేనైతే వేయించి మగ్గించిన తర్వాత ఇట్లా అంతా తీసేసిన తర్వాత నేనైతే రసం చేస్తాను. ఇంకా ఎల్లిపాయలు కూడా ఒలుచుకుంటున్నాను దానికోసం అని చెప్పేసి. ఎల్లిపాయలు ఒలుచుకొని దంచి పక్కనైతే పెట్టుకున్నాను. ఎల్లిపాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఈసారి. లాస్ట్ టైం తెచ్చింది చిన్నవి అనమాట. అవి ఒలిచేకే అస్సలు అవ్వట్లేదు. అందుకని ఈసారి పెద్దవే తెచ్చుకున్నాము. నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసి నేనైతే దంచుదాం అనుకునే లోపు ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం వంచేసాను. నెక్స్ట్ అయితే పక్కనైతే పోపుకు పెట్టాను. రసం వేయించాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇంకా ఆయిల్ వేసి ఈ దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసాను. కొంచెం పసుపు అయితే వేసాను. నెక్స్ట్ కారము నేను ఎప్పుడు తీసినా పడిపోతుంది కింద. మళ్ళీ ఏది పడిపోదు, కానీ ఈ మిరప్పొడి మాత్రం కన్ఫామ్గా కింద పడిపోతుంది ఖచ్చితంగా. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. రసం కూడా ఉడికిపోతుంది పక్కన. నేనైతే జడ వేసుకునేసాను. నాకైతే జడ వేసుకోవడం రాదు, కానీ ఇంకా ఎట్లనో అట్లా వేసుకునేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఫేస్కి అప్లై చేస్తున్నాను. ఇప్పుడే నేను రైస్ అదంతా చేసిన తర్వాత కొద్దిసేపు బాగా నిద్రపోయాను. మళ్ళీ 2 hours అట్లా పడుకున్నాను అనమాట. నిద్ర వచ్చేసింది ఫుల్గా. నిద్రపోయి ఇంకా లేచి మళ్ళీ అయితే ఇంకా నేను రెడీ అయ్యాను. పాప కూడా ఇంకా బ్రష్ చేసి వస్తుందన్నమాట లోపలికి. కొంచెం లిప్ బామ్ అయితే పూసుకునేసి నేనైతే అన్నీ ఇంకా ఏమేమి కావాలో అన్నీ అయితే నేను పెట్టుకుంటున్నాను. షుగర్ టెస్ట్ కోసము ఏం తినకుండానే వెళ్ళాలి. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి మళ్ళీ 12:30 అట్లా అయిపోయిందనమాట. ఎందుకంటే 3 times తీసుకున్నారు బ్లడ్. 1 hour గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇంటికి వచ్చేసి నేనైతే ఇంకా మేడం అయితే బ్లడ్ చాలా తక్కువ ఉంది అని చెప్పేసి బాటిల్స్ అయితే పెట్టాలని చెప్పారు. నేనైతే నాకు ఇంజెక్షన్స్ అంటే చాలా భయము, దానికోసం నేను భయపడి వచ్చేసాను. నేను పెట్టించుకోలేదు. నెక్స్ట్ టైం అయినా పెట్టించుకోవాలి తప్పదు, కానీ నాకైతే చాలా భయము. ఇంకా 3 days అవి
గుచ్చుతారు కదా, ఇంకా 3 డేస్ వరకు అట్లనే ఉండాలంటే పెయిన్ ఎక్కువ వస్తుంది చెయ్యి అయితే నాకు. దానికోసమని నేను పెట్టించుకోకుండా వచ్చేసాను. నెక్స్ట్ అయితే ఇంకా ఆలోపు మనమైతే బ్లడ్ మనమే పెంచుకుందామని చెప్పేసి నేనైతే బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాను. తాగొచ్చునో లేదో ప్రెగ్నెన్సీలో నాకైతే తెలీదు. సబ్స్క్రైబ్ చేసుకో.